ప్రెస్ మీట్లు అన్నిట్లో కూడా పొలిటికల్ గానే మాట్లాడాడు కదా ఆయన కూడా. ఇదంతా రాజకీయం చేయడం కోసం, మమ్మల్ని ఇది చేయడం కోసం ప్రజల్లో అని రాజకీయం అనే మాట్లాడాడు ఆయన. బహుశా వాళ్ళ పిటిషన్ కూడా అలాగే వేసి ఉంటారు. దీంట్లో పొలిటికల్ కాన్స్పిరసీ అనో లేకపోతే ఇంటెన్షన్స్ అనో ఏదో పెట్టుంటారు. సో ఇప్పుడు ఒక మాట రాజు గారు, దీన్ని వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి జగన్ అండ్ కోకి కానీ వైసీపీ పార్టీకి కానీ మొత్తానికి, లేదా కూటమి మీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళకో లేకపోతే యాంటీ హిందూ ఫోర్సెస్కో ఇది ఒక ఏమంటారు దాన్ని, ఇది ఒక ఊరటనో లేకపోతే కాస్త మీరు నాకు చెప్పారు కదా షార్ట్ టర్మ్ పండగనో అనుకోవచ్చా? లేదండి, అది వాళ్ళు అనుకుంటే అనుకోవచ్చు. ఇవాళ సాక్షి కథనం చూస్తే వాళ్ళు ఉప్పొంగిపోతున్నారు ఆనందంతో. నేను కూడా కావాలని కాసేపు చూసా వాళ్ళ రియాక్షన్ ఏంటి, వాళ్ళు ఏం పండగ చేసుకుంటున్నారని. కానీ అది రెడిక్యులస్ అండి, అసలు ఆలోచనే తప్పు. అపరాధం జరిగిన మాట నిజం. అది ఎంత పీరియడ్ జరిగింది, ఎన్ని కంటైనర్లలో జరిగింది అన్నది పక్కన పెడితే, ఒక అబరేషన్ అనేది ఎక్కడైనా కూడా కొద్ది రోజుల పాటు జరిగింది. దాన్ని మనం సంపూర్ణంగా ఆ సిస్టమ్ని ప్రక్షాళన చేశాం. ఎవరూ కూడా భక్తులు ఎటువంటి అపోహలు పెట్టుకోవాల్సిన వీల్లేదు అని చెప్పి మంచి చెప్తే, ఇంకా తీర్పు రాకుండా, ఆర్గ్యుమెంట్స్ పూర్తి కాకుండా, అసలు వారు మాట్లాడిన దాన్ని కూడా సంపూర్ణంగా అర్థం చేసుకోకుండా మరి వీళ్ళు ఈ రకంగా మాట్లాడుతూ అసలు సమాధానం చెప్పవలసింది ఇక్కడ వెంకటకృష్ణ గారు. జగన్మోహన్ రెడ్డి సంతకం పెడతానికి అతనుకున్న అసలు అభ్యంతరం ఏమిటి? అతను ఏదో అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు రాజకీయం చేసింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు అపరాధం చేశారు, అందుకని చెప్పి మీరు అన్ని దేవాలయాల్లోనూ మీరు పూజలు చేయండి అని చెప్పి చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి. అవును. అసలు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఎందుకు పూజ చేయలేదండి దేవాలయానికి వెళ్ళి? మీరు అంటే ఇట్ ఈస్ బట్ నేను చెప్తున్నా, రాజకీయం చేసింది ఇతను. మీరు అందరూ వెళ్ళండి రా అని చెప్పి పాలేరులాగా వెళ్ళండి పూజలు చేసుకోండి అన్నాడు తప్ప, తిరుపతి వెళ్ళటానికి నిజంగా ఇతను రెడీ అయ్యి ఉంటే వై డిడ్ హి నాట్ ఎంటర్ ఎనీ టెంపుల్ నియర్ బై? ఆ రోజు ఫ్రైడే కోర్టుకు వెళ్ళడానికి తప్పించుకోవడం కోసం ఈ ఎత్తుగడ వేశారని చాలా మంది అంటున్నారు. వేశారని కూడా వచ్చింది. ఇప్పుడు అతను సంతకం పెట్టాలి అనేది, ఇప్పుడు మెక్కా ఉంది సార్, ఆ మెక్కాకి ఎవ్వరు కూడా కాలు పెడతారు